శివతాండవ్ అనమాట లాస్ట్ 20 మినిట్స్ అయితే. హిందీ వాళ్ళు నచ్చిందో తెలియదు కానీ పర్లేదు, బాగానే తీస్తారు. ఫోన్లో షార్ట్ ఫిల్మ్ తీసినట్టుందన్న. క్లైమాక్స్ మాత్రం అసలు ఊహించరు, చాలా బాగుంది. బాలీవుడ్ కట్అవుట్ కనిపించింది అన్న సుధీర్ బాబు. బ్రహ్మాండమైన ఇటు కొట్టింది, సమస్య లేదు. సుధీర్ బాబు కెరియర్ లో ఇది మరో మలుపు అనుకోవచ్చు. బాగుందండి, బాగుంది. బాగా కష్టపడ్డాడు, బాగుంది. హిందీ వాళ్ళు నచ్చిందో తెలియదు కానీ పర్లేదు, బాగానే తీస్తారు. లంకి బిందెల కోసం తీశారు. ఒక 25 years బ్యాక్ లంకి బిందెల కోసం ఒక నర్మల్ అడుగు దేవత సోనాక్షి సిన్హా దాన్ని బేస్ చేసుకుని తీశారు. సుధీర్ బాబు బాగానే కష్టపడ్డాడు. బాలీవుడ్లో ఒక బ్రేక్ ఇస్తాడేమో అనుకున్నా కానీ అంత లేదు. నేను హిట్ అది అని చెప్పను కానీ ఇంకా బాగా చేసి ఇంకా బాగుండేది అనిపించింది. వన్ టైం మర్చిపోదు. సుధీర్ బాబు యొక్క చాలా వర్స్టాలిటీ కనిపించింది, అవుట్ స్టాండింగ్ పర్ఫార్మెన్స్ అని చెప్పొచ్చు. మెస్మరైజింగ్ విజువల్స్ చాలా డిఫరెంట్ కనిపించింది. క్లైమాక్స్ మాత్రం అసలు ఊహించరు, చాలా బాగుంది. ఆ డివోషనల్కి సంబంధించినటువంటి తీసుకున్న సీన్ చాలా క్రేజీ అనిపించింది. అంటే మూఢనమ్మకాలు ఉంచి చాలా అద్భుతంగా చూపించారు. ధనబలం అంటారు కదా, ధనాశ ఎక్కువ ఉండడం వల్ల ఏ రకంగా సృష్టి కోల్పోతుందనే పాయింట్ చాలా బాగా చూపించారు. సుధీర్ బాబు అయితే చాలా అద్భుతంగా చేసిన యాక్టింగ్ చాలా బాగుంది. అవసరం శ్రీనివాస్ కూడా సినిమాకి ఆకట్టుకునేలా చాలా బాగుంది. కామెడీ కూడా చాలా బాగుంది. క్లైమాక్స్ మాత్రం మీరు ఎప్పుడు ఊహించని క్లైమాక్స్ అయితే కొత్త అనిపించింది. ఇది నిజంగా సుధీర్ బాబు యొక్క కెరియర్లో మంచి మూవీ అని చెప్పుకోవచ్చు. నాకైతే చాలా బాగా నచ్చింది. హిట్ కొట్టింది అనిపించదు. అవునన్న, నాకైతే నచ్చింది. టేకింగ్ చాలా డిఫరెంట్ అనిపించింది. మెయిన్ అన్నకు పర్ఫార్మెన్స్ అయితే ఊచకోత, అసలు ఎక్స్పెక్ట్ చేస్తే లాస్ట్కు మన శివుని గెటప్లో వచ్చినటువంటి విజువల్స్ కానీ చాలా బాగుంది. బీజం అయితే చాలా బాగుంది అన్న. ఫస్ట్ హాఫ్ ఒక రకంగా ఉన్నప్పుడు కూడా సెకండ్ హాఫ్ మాత్రం క్లైమాక్స్ అసలు ఎక్స్పెక్ట్ చేయరు. చాలా బాగుంది, చాలా క్రేజీ అనిపించింది. గూస్ బంప్స్ వచ్చింది నాకైతే. సెకండ్ హాఫ్ అయితే చాలా బాగా నచ్చింది. సుధీర్ బాబుకి పెద్ద బ్లాక్ బాస్టర్ అని చెప్పాలి. చాలా అంటే చాలా బాగుంది. ఆ సీన్స్ కానీ ఆ బాడీ అయితే ట్రాన్స్ఫర్మేషన్ అసలు ఇప్పటికీ ఒక 25 years లాగా కనిపిస్తాడు. చాలా చాలా బాగుంది. ఒక మంచి స్టోరీని ఎంచుకున్నాడు అనమాట. చాలా సంవత్సరాల తర్వాత ఆ స్టోరీ కానీ డైరెక్షన్ కానీ ఒకటి దేవుణ్ణి దెయ్యాన్ని రెండు కలిపి దాన్ని చూపించడం అనేది చాలా బాగుంది. లాస్ట్లో 20 minutes అయితే శివుడు అవతారం అనమాట. ఆ శివతాండవం చేస్తుంటే గూస్ బంప్స్ వస్తాయి అనమాట. చాలా అంటే చాలా బాగుంది. సో ఒక మంచి స్టోరీతో వచ్చారనమాట సుధీర్ బాబు. ఖచ్చితంగా ఇటు కొట్టాడన్న. శివతాండవం అనమాట లాస్ట్ 20 minutes అయితే చాలా అంటే చాలా బాగుంది. అందరూ థియేటర్కి వచ్చి చూడండి. ఒక మంచి సినిమా, శివుడి గురించే కాదు కంటెంట్తో పాటు వచ్చాడు అనమాట. చాలా అంటే చాలా బాగుంది. అందరు థియేటర్కి వెళ్ళి చూడండి. సుధీర్ బాబు సార్, మీ రేంజ్ ఒక లెవెల్ ఉంది సార్. ఆ రేంజ్ని మాత్రం తీసుకోకండి. నాకు ఎందుకంటే బాధ అనిపిస్తుంది అంటే నా స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు సినిమా అంటే ఇదిరా, ఇది కదరా క్లైమాక్స్, ఇది కదా ఇంటర్వెల్ బ్యానింగ్. అరే యూట్యూబ్ సిరీస్ లెక్క ఉందన్న, యూట్యూబ్ షార్ట్ ఫిల్మ్ లెక్క ఉందన్న. యూట్యూబ్లో షార్ట్ ఫిల్మ్ అయినా బాగుంటుందన్న, కానీ మరీ దారుణంగా ఉందన్న. నేనైతే మెయిన్గా సుధీర్ బాబు కోసం పోయినా సినిమాకి, కానీ ఆయన రేంజ్ మాత్రం స్టెప్ ఎక్కాలని స్టెప్ దిగినట్టు అనిపించింది. స్టోరీ లేదన్న. ఒక దయ్య అంటే ధన పిశాచి చంపడానికి వెళ్ళే సినిమా నా స్టోరీ. ధన పిశాచి అందరిని చంపుకుంటా పోతుంది. లాస్ట్కు హీరో అంటే దయ్యం ఎక్కడుంది ఆ మిషన్లు పెట్టి ఇది పెట్టి అది పెట్టి అంటే ఒక లైన్ అంటూ లేదు. క్లైమాక్స్లో మాత్రం శివుని వాడు. ఆ ప్రొడ్యూసర్ ఎవరు, అయ్యా నీకు డబ్బులు ఉంటే సినిమాలు తీసుకోండి, ఇలాంటి చెత్త సినిమాలు తీయకండి. అండ్ ప్రతి సినిమాలో శివుని వాడకండి, దేవుని వాడకండి, వాడే సినిమాలకు వాడండి. అండ్ నాకు మెయిన్గా మాత్రం సినిమా అయితే నచ్చలేనా. మరి వరెస్ట్ ఒక యూట్యూబ్లో నాకు పొక్కర రండం తెలియాలా ఆ బీర్ దాగి పడుకుని అయిపోతాలాగా ఎందుకు వచ్చినా నా థియేటర్ అనిపించింది. సుధీర్ బాబు కోసం వచ్చిన మంచిగానే సున్నం పెట్టిన సుధీర్ అన్న. నాకైతే అన్న ఇగో ఫేక్గా చెప్పొద్దన్న, రియల్గా చెప్పాలి, జెన్యున్గా చెప్పాలి. నచ్చిందని చెప్పాలి. అంటే స్టోరీ ఉంటారన్న, ఈ లెవెల్ బాగుందన్న, సాంగ్స్ బాగున్నాయన్న, ఈ విజువల్స్ బాగుందంటే దీంట్లో సాంగు లేదు, బొక్క స్టోరీ లేదు, ఏదో తీసినట్టు యాక్షన్ ఆ కెమెరామ్యాన్ ఎవరో అరే తీసే విధానమైన బాగుండాలిగా. ఒక్క సీన్ బాగలేదు. మీకు దండం పెడతాం కానీ సినిమాలో ఒకటే భయ్యా, సినిమాలు తీయండి కానీ దేవుని మాత్రం ఎట్లా పడితే అట్లా వాడకండి. మన ఫోన్లో మనం తీస్తాం కానీ ఫోన్లో షార్ట్ ఫిల్మ్ తీసినట్టుందన్న. బాలీవుడ్ రేంజ్కి వద్దన్న, వద్దు. ఈ సినిమా గురించి మాట్లాడుకోవడం తప్పు భయ్యా. సినిమా వేరే లెవెల్ భయ్యా. హిందీలో డైమండ్ అంటారు హీరా. మా సుధీర్ బాబు అన్న కొట్టాడు బ్లాక్ బస్టర్ జటాధార. చెప్తున్నా కదన్నా, వేరే లెవెల్ అన్న. సినిమా చాలా బాగుంది. ఎండింగ్ శివతాండవం అయితే వేరే లెవెల్ అన్న. సినిమా ఏమైనా ఉండేనన్న, లాస్ట్కి శివుంది. శివతాండవం అయితే వేరే లెవెల్ సార్. పీక్స్ చేసేసిండు దాంట్లో, వేరే లెవెల్. సోనాక్షి మేడం కూడా పీక్స్ యాక్టింగ్. టోటల్గా అందరు బాగా చేసిరు. సినిమా వేరే లెవెల్, బ్లాక్ బస్టర్ కొడతాను కంపల్సరీ. ఆయన ఇంటెన్సిటీ యాక్టింగ్ వేరే ఉంది. మేమే ఆశ్చర్యపోయినాం ఆయన యాక్టింగ్ చూసి. ప్రతి సినిమాలో ఒకలాగుంది, ఈ సినిమాలో ఒకలాగుంది. వేరే లెవెల్ చేసిండు అన్న. బాలీవుడ్ డ్రెస్సింగ్ సినిమాలో అయితే బాలీవుడ్ కట్అవుట్ కనిపించింది అన్న సుధీర్ బాబు. అరుణాచలంకి సంబంధించిన కాన్సెప్ట్ ఉంటుంది, అష్టాలింగాల కాన్సెప్ట్ వేరే లెవెల్ అది. దానికి సంబంధించిన ఫైట్ కానీ అన్నీ వేరే లెవెల్. చెప్తున్నా కదన్నా, కంపల్సరీ బ్లాక్ బస్టర్. బ్రహ్మాండమైన ఇటు కొట్టింది, సమస్య లేదు. కానీ ఇలాంటి ఇంకో సినిమా కూడా కంటిన్యూ 2-3 సినిమాలు ఇట్లు కొడితే దాని కథ వేరే ఉంటుంది. ఇప్పుడు ఈ జనరేషన్ తగ్గట్టు ఈ సినిమా చాలా బ్రహ్మాండంగా తీశారు. తప్పకుండా ఇది పెద్ద హిట్ అవుతుంది. కాన్సెప్ట్ చాలా బాగుందండి.
నిజంగా కూడా చాలా బాగా తీశారు. ఇది పెద్ద హిట్ దీనిలో. మామూలుగా లేదు భయ్య, ర్యాంప్ ఆడిచుడు సూపర్ గా ఉంది సినిమా, చాలా బాగుంది. సుధీర్ బాబు ఏం బాడీ భయ్య, ఆ లాంగ్వేజ్ కానీ బాడీ లాంగ్వేజ్ కానీ ఆ డైలాగ్ డెలివరీ కానీ చాలా బాగుంది. యాక్షన్ బాగా అనిపించింది భయ్య, చాలా కొత్తగా అనిపించింది. ధనపిచాచి అంటారు కదా, అసలు మామూలు లేదు, అసలు నిజంగా వేరే లెవెల్ అనిపించింది భయ్య. సినిమా మంచిగా ఉంది, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ ఆర్ఆర్ కానీ ప్రొడక్షన్ వాల్యూస్ కానీ చాలా బాగుంది. సినిమా అనేది కాదు భయ్య, ఆ స్టోరీ తగ్గట్టు అది హైలైట్, ఇంకా హైలైట్ ఏం తీసుకెళ్ళారు, ఎందుకంటే అది ఆల్రెడీ అది పీక్స్కి వెళ్ళిపోయింది. ఎందుకంటే ఆ స్టోరీ తగ్గట్టుగా ఆర్టిస్టులు కానీ పర్ఫార్మెన్స్ కానీ ఎవ్రీథింగ్ చాలా బాగుంది. డైరెక్షన్ కూడా నిజంగా వెంకట కళ్యాణ్ గారు అంట చాలా బాగా యాక్ట్ చేశారు. స్టోరీ బాగుంది భయ్య, ఆ స్టోరీ తగ్గట్టు అయితే కంటెంట్ అనేది ఇంకా లాగలేము. ఇది చాలా బాగుంది, ఆ ఇంట్రడక్షన్ బాగుంది, ఇంట్రడక్షన్ షార్ట్స్ కానీ లవ్ ట్రాక్ కానీ ఎవ్రీథింగ్ చాలా బాగా అనిపించింది అండి. సినిమా అయితే ఒక అద్భుతమైన కాన్సెప్ట్ అనుకోవచ్చు. సుధీర్ బాబు కెరియర్ లో ఇది మరో మలుపు అనుకోవచ్చు.